హలో గైస్, వెల్కమ్ టు ఈశ్వర్ హ్యాక్స్. టుడేకి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనం అయితే అంతకుముందు థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ వల్లే మనకైతే 51 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే నాకైతే సపోర్ట్ ఇస్తాను అనుకుంటున్నాను. నేను వచ్చేసి క్రాఫ్ట్ ల్యాండ్ బ్యాచ్ కోసం ట్రై చేస్తున్నాను గైస్, మీరు కూడా కొంచెం సహాయం చేయండి గైస్. సో ఈరోజు మనం అయితే 1 బుల్లెట్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సో 1 బుల్లెట్ అంటే ఏం లేదు, లాస్ట్ బుల్లెట్తోనే 8 చంపాలి. సో ఈ ఛాలెంజ్ ఓడిపోతే మళ్ళీ ట్రై చేస్తాం గైస్. పార్ట్ 2 ఈ ఛాలెంజ్ కనుక అవ్వకపోతే పార్ట్ 2 కోసం ఎదురు చూడండి. పార్ట్ 2 అనేది ఉంటుంది ఈ ఛాలెంజ్ అని చేయబోతే. సో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటగా ఉన్నకండి. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్రో వేసుకోండి. ఓకే గైస్, మనం అయితే గేమ్ అయితే లాగిన్ అయితే అవుతున్నాం. ఓకే, బెర్ముడా మ్యాప్ అయితే వచ్చింది మనకు వచ్చేసి. సో గైస్ ముందే చెప్తున్నాను, సో నేను వచ్చేసి క్రాఫ్ట్ ల్యాండ్ బ్యాచ్ కోసం ట్రై చేస్తున్నాను. ఎందుకంటే క్రాఫ్ట్ ల్యాండ్ బ్యాచ్ ఎందుకంటే దాంట్లో కొన్ని ఫ్రీగా రివార్డ్స్ వస్తున్నాయి గైస్. క్రాఫ్ట్ ల్యాండ్ బ్యాచ్ వస్తే మనకు వచ్చేసి మనకైతే డైమండ్స్ వస్తాయి, ఇంకా ల్యాప్టాప్ ఫ్రీగా వస్తారు, ఇంకా 24 స్లాట్స్ చేయడానికి ఉంటాయి, మ్యాప్ చేయడానికి. సో ఇవన్నీ ఉంటాయి గైస్. సో అందుకని నేను క్రాఫ్ట్ ల్యాండ్ బ్యాచ్ కోసం ట్రై చేస్తున్నా. కొంచెం వీడియో అనేది లేట్ అవ్వచ్చు, కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. అలాగే 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, ఫ్రీగా రీడింగ్ కోడ్స్ కావాలంటే బ్రో రీడింగ్ కోడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ నేనైతే ఆ వీడియో చెప్తా, ఎలా ఫ్రీగా రీడింగ్ కోడ్ కావాలో వీడియో చెప్తాను. మిస్ కాకండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 5 కామెంట్లు వస్తే రీడింగ్ కోడ్ వీడియో అనేది చేస్తాను గైస్. ఓకే, సో మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. రీడింగ్ కోడ్ వద్దు బ్రో, నాకు అవన్నీ తెలియదు అంటే మీకైతే ఈరీనా మోడే ఫ్రీగా డైమండ్స్ ఇచ్చేలా నేను చేయగలను గైస్. కానీ దానికి చాలా పెద్ద ప్రాసెస్. ఓకే, మనం అయితే 1 బుల్లెట్ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి బుల్లెట్లు అక్కర్లేదు మనకు. సో గైస్, మనం అయితే ఎనిమిస్ ఎవరు లేరు, మనం ఎనిమిస్ని గెలకూడదు. ఎనిమిస్ మనం గెలికినా మనం వచ్చేసి ఎస్కేప్ అవ్వాలి. ఎందుకంటే మనం 1 బుల్లెట్ ఛాలెంజ్ చేస్తున్నాం, బూయా కొట్టాల్సి కొంచెం తప్పించుకుంటూ ఆడాలి గైస్. లాస్ట్ మమ్మల్ని ఎలా కిల్ చేస్తాను లేదో డౌట్ అవుతుంది నాకు. ఓకే, ఎనిమిస్ నా దగ్గరలో ఎక్కడా లేదు, బుల్లెట్ అక్కర్లేదు కదా, ఇంకెందుకు బుల్లెట్ పడవము, ఈ బుల్లెట్ కూడా పడవము. ఓకే, బుల్లెట్ 1 2 3 6 5 4 8 2 1. ఓకే 1 ఓకే 1 బుల్లెట్ ఓకే సెట్. ఓకే, మనకు వచ్చేసి ఇక్కడికి వెళ్దాం. సో గైస్ చెప్తున్నా కదా, ఎవరికైనా రీడింగ్ కోడ్ కావాలంటే బ్రో రీడింగ్ కోడ్ అని కామెంట్ సెక్షన్లో 5 కామెంట్స్ వస్తే నేను రీడింగ్ కోడ్ వీడియో చెప్తాను. లేదంటే మీకు వచ్చేసి డైరెక్ట్ నీకు గిరిన వాడు డ్యామేజ్ ఇచ్చేలా కావాలంటే ఇంకో సపరేట్ ప్రాసెస్ ఉంది గైస్. కానీ దానికి కొంచెం బ్యాచెస్ కావాలి, ఇప్పుడు చాలా పెద్ద ప్రాసెస్. సో నేను ఇది క్రాఫ్ట్ ల్యాండ్ బ్యాచ్ కోసం ట్రై చేస్తా అన్నాం కదా. సో క్రాఫ్ట్ ల్యాండ్ బ్యాచ్ నేను వచ్చేసి క్రాఫ్ట్ ల్యాండ్ క్రియేట్ చేసి నేను మ్యాప్ అయితే క్రియేట్ చేస్తాను గైస్. నేను మ్యాప్ క్రియేట్ చేసి మ్యాప్ కోడ్ అనేది ఇది మ్యాప్ కోడ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇంకా క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేశాక ఒక వీడియోలో క్రాఫ్ట్ ల్యాండ్ ఏం చేయొచ్చు, ఎలా ఉంటుందని చూపిస్తాను. సో మీరు సపోర్ట్ ఏమైనా కలిసి కొంచెం సబ్స్క్రైబ్ ఇస్తే మీ వల్ల ఆ బ్యాచ్ వస్తే మీకు వచ్చేసి నాకు వచ్చేసి క్రాఫ్ట్ ల్యాండ్ బ్యాచ్ వస్తే మీ అందరికి వచ్చేసి ఎవరైతే నాకు సపోర్ట్ ఇచ్చారో వీళ్ళందరికీ వచ్చేసి నేను వచ్చి వీక్లీ షిప్ అయితే తెస్తా. వీక్లీ కదా ఇది మెంబర్షిప్స్ అయితే తెస్తాను. వీక్లీ షిప్ కాకుండా మెంబర్షిప్ అయితే మీకు అనేది తెస్తాను నాకు క్రాఫ్ట్ ల్యాండ్ బ్యాచ్ వస్తే. సో ఓకే, ఇది నా మాట, తప్పను. ఒకవేళ వీడెంత ఆఫ్లైనా కాల్చట్లేదు గైస్, కదులుతున్నాడు. ఆఫ్లైన్ అనుకుంటా, లేదంటే ఏఎఫ్కే అనుకుంటా. పాపం మనం 1 బుల్లెట్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఓకే, నేను ఒక బుల్లెట్ వాడిన తర్వాత మళ్ళీ ఆ గన్ వాడకూడదు గైస్, వేరే గన్ తీసుకోవాలి. ఓకే, ఎలా ఓడిస్తానో వీళ్ళందరినీ అది
నా ప్రాబ్లం. ఓకే, మీరు ఎవరైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇది ఛాలెంజెస్ చూస్తాను. సో ఎవరికైనా రీడింగ్ బోర్డ్ కావాలంటే చెప్పాను కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో క్రాఫ్ట్ లైన్ బ్యాడ్జ్ వస్తుందని అనుకుంటున్నాం. మీ సపోర్ట్ చేయండి గైస్. నాకు కనుక క్రాఫ్ట్ లైన్ బ్యాడ్జ్ వస్తే మీకు వచ్చేసి మంత్లీకి షిప్ చేస్తాను. మంత్లీ షిప్ అయితే ఇప్పిస్తాను. సో మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. సో మీరంటే సపోర్ట్ అంటే ఏమి అవ్వట్లేదు. నేను మ్యాప్ క్రియేట్ చేస్తాను, దానికి 20K వ్యూస్ రావాలి. నా మ్యాప్కి 24 వ్యూస్ రావాలి. ఇంకా నేను అనేది నా యూట్యూబ్ ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ తెప్పిస్తే మీకు వచ్చేసి మంత్లీ షిప్ అయితే తెప్పిస్తా. ఇది నా మాట. నేను ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట అని తప్పను గైస్. ఓకే, మనం ఎనిమిస్ని ఎవరిని గెలకూడదు గైస్. గెలిగామంటే అయిపోయాం. ఓడి అమ్మ, 1 బుల్లెట్ కదా, ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి? కుట్టు. ఓకే, 1 బుల్లెట్. అన్నీ 1 బుల్లెటే. ఓ అమ్మ, ఎవడు కాల్చాడు. ప్రతివాడు నన్నే గెలుకుంటున్నానేంట్రా. పారిపోదాం బెటర్ గైస్. ఎవరిని గెలుకోకూడదు. మనం వచ్చేసి లాస్ట్ దాకా సర్వే అయ్యి లాస్ట్ మమ్మల్ని అయితే మనం కిల్ చేయాలి. సో అది మన టాస్క్ వచ్చేసి. మీరు కూడా టాస్క్లు ఇవ్వచ్చు. సో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎందుకు చెప్తున్నానంటే మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్ అంటే గుర్తు చెప్తున్నా. అలా పక్కన ఉన్న గంట కూడా నొక్కాను గైస్ ప్లీజ్. ఇంకా 22 ప్లేయర్స్ ఎలా ఉన్నారు. సో నాతో కలిపి 23 మెంబర్స్ ఇంకా ఉన్నారు. ఓకే, ఎవరు నన్ను గెలకుండా ఉండాలి గైస్. అది సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ గైస్, నేను వచ్చేసి నరూటో మ్యాప్ అయితే చేద్దాం అనుకున్నా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నరూటో ఈవెంట్ వచ్చినప్పుడు మనకు వచ్చేసి నరూటో హుకాగే ఆఫీస్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ క్రాఫ్ట్ లైన్లో పెట్టారు కదా, అలాంటిదే నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. సో హుకాగే ఆఫీసు, నరూటో సూపర్ పవర్స్, నరూటో బండిల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. జోన్ అవన్నీ యాడ్ అవే క్రౌచ్ అవే. అదే నేను వచ్చేసి యాడ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాప్ క్రియేట్ చేయను వద్దా మీ డిసిషన్. సో గైస్, కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్ ప్లీజ్ గైస్. క్రాఫ్ట్ లైన్ బ్యాడ్జ్ వచ్చేలా చేయండి. చంపేసాడు. మళ్ళీ ఉంది కదా, ఇంకో ఛాన్స్ ఉంది కదా. ఇదేదో బాగుంది కదా, చచ్చిపోయినా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంది. పర్లే. ఓకే, ఇక్కడ దిగుదాం బ్రిడ్జ్ దగ్గర భాషా. ఇది సర్ఫ్ బోర్డ్ బాగుంది కదా, స్కేట్ బోర్డ్ బాగుంది. ఇలాగ డైవ్ చేస్తాం కదా, ఇది బాగుంది అబ్బా స్కేట్ బోర్డ్ స్కిన్. ఇక్కడ దిగుదాం. ఐ హోప్ ఇక్కడ ఎనిమిస్ ఎవరు లేరు అనుకుంటున్నాను గైస్. 1 బుల్లెట్ ఛాలెంజ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు స్ప్రే గన్స్ ఏం పనికిరావు. ఓన్లీ 1 టైం గన్స్ అయితే పనికొస్తాయి. ఇంకా లాంగ్ రేంజ్ గన్స్ అయితే పనికొస్తాయి. ఇవి 2 పనికొస్తాయి. స్ప్రే గన్స్ అయితే పనిచేయవు ఇప్పుడు మనకైతే. 1 బుల్లెట్ ఛాలెంజ్ కదా. ఎవడో ఉన్నాడు అక్కడ అనిపిస్తుంది. అక్కడ చివరి ఎక్కగలనా? ఎక్కేసారు రోయ్. అక్కడ ఎవడో ఉన్నాడు అనిపిస్తుంది గైస్. ఆ చివరా ఉన్నాడా? లేడు అనుకుంటే ఎవడో. ఓకే, ఇక్కడ సేఫ్ జోన్. ఎవరులే. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయాను. సో మీరు కూడా ఛాలెంజ్ అయితే ఇవ్వచ్చు గైస్. కొంచెం మన ఛానల్కి 51 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా. సో 51 సబ్స్క్రైబర్స్కి వచ్చినట్టు మీ అందరికీ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఇవ్వనా వద్దా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1 బుల్లెట్. ఓకే, ఫైర్ చేసాం. ఎనిమిస్ ఎవరు లేరు, అది హ్యాపీ గైస్. ఇక్కడ
27, 28 జోన్ విల్ సింక్గా స్మాల్ జోన్ వచ్చేసి ఇంకా చిన్నది అయిపోద్ది. అద్దుకుని అక్కడ ఎనిమిది ఉన్నాడు, కదులుతున్నాడు. స్కోప్ ఎనిమిది ఉన్నాడు గైస్. అద్దుకుని అక్కడ మనకైతే మిస్ అయితే ఉన్నారు. నన్ను చూడలేదు గైస్, చూడకపోతే మంచిది. అక్కడే అనుకుంటా, అక్కడే ఉన్నాడు గైస్, ఇందాక చూసాను. ఎనిమిది ఎవరు లేదు. సో ఇప్పుడు నేనైతే స్ప్రే గన్ కాకుండా ఒక స్ప్రే గన్, ఒక 1 టైప్ గన్ అయితే ఉంది. మీ అమ్మ వన్ లాస్ట్ బుల్లెట్ కూడా వేస్ట్ చేస్తున్నాం గైస్. ఎలాగో వాడికి తగలదు, వేస్ట్ చేశాను అనవసరంగా వచ్చి. బరువు ఇంకా మనకైతే 7 మెంబర్స్ అయితే ఎలా ఉన్నాడు. సో గైస్ నా ఎదురకుండా ఉరిచిమాన ఉన్నాడు. అదే ఎనిమిది ఉన్నాడు. అదుగోండి షూటింగ్ చేస్తున్నాడు. సో అదిగో ఉరిచిమాడ ఉన్నాడు. నాకు ఒక ఐడియా వచ్చింది గైస్. సైలెంట్గా ఈడు వెనకాలి వెళ్ళి హెడ్ కనెక్ట్ చేసి కొట్ట. ఊరే అమ్మ కరెక్ట్ టైంకి మిస్ అయిపోయింది గైస్. అయిపోయింది నా పని అయిపోయిందో చచ్చిపోయింది గైస్. సో ఈ టాస్క్ వచ్చేసి అయితే ఫెయిల్ అయింది. 1 బుల్లెట్ ఛాలెంజ్ వచ్చేసి. సో ట్రై చేద్దాం, మళ్ళీ పార్ట్ 2లో చూద్దాం. సో మళ్ళీ దీనికి వచ్చేసి పార్ట్ 2 ఉంది. సో ఎవరైనా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట కూడా నొక్కండి. ఇంకా లైక్ చేయకుండా మరో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. Until then, take care. Bye.